హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం చేసే మోచి రెసిపీలో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. దీన్ని గ్లూటినియస్ రైస్ ఫ్లోర్ అని అంటారు. ఇది మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. సో పదండి చేసేద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని క్వాంటిటీస్ చూసుకుందాం. 1 కప్ గ్లూటినియస్ రైస్ ఫ్లోర్కి 1/3 కప్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ దెన్ కొంచెం షుగర్ వేసుకోవాలి, లైక్ రిక్వైర్డ్ అమౌంట్ వేసుకోవాలి. నేనైతే స్టీవియా యూజ్ చేస్తా. స్టీవియా కొంచెం లైక్ రిక్వైర్డ్ అమౌంట్ వేసుకుంటే సరిపోతుంది, డిపెండ్స్. అండ్ దెన్ కొంచెం మిల్క్ ఎలా వేసుకోవాలంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ బట్టి ఉంటుంది. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ టైప్లో వచ్చే విధంగా మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఓవెన్లో పెట్టాలి. స్టీల్ ఓవెన్లో పెట్టలేము కాబట్టి నేను మళ్ళీ దాన్ని సిరమిక్లోకి షిఫ్ట్ చేసుకొని ర్యాప్ చేసేసి కొన్ని హోల్స్ పెట్టేసి ఓవెన్లో పెట్టేసాం. ఓవెన్లో పెట్టాలంటే మనం యాక్చువల్లీ 3 minutes ఓవెన్లో పెట్టాలి. 3 minutes ఓవెన్లో 3 intervals పెట్టాలి. లైక్ ఈచ్ ఇంటర్వెల్లో 1 minute వచ్చేలాగా ఇంటర్వెల్స్ చూస్ చేసుకొని పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత మనకి రెడీ అయిపోతుంది. సో ఇది అయ్యే టైంలో మనం స్ట్రాబెర్రీస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను ఏమంటున్నానో కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుంచి స్ట్రాబెర్రీస్ తీసేసుకుందాం. స్ట్రాబెర్రీస్ నేను ప్యాక్ అండ్ సేవ్ స్టోర్ నుంచి తీసుకున్నా. లెట్స్ ట్రై వన్, ఎలా ఉంటుందో చూద్దాం. ఇదైతే లైక్ బాగుంది. ఓకే, ఫైన్. నాట్ సో స్వీట్ ఆర్ సో సార్, బాగుంది. ఇప్పుడు మనకి అది రెడీ అయిపోయింది. ఓవెన్లో రెడీ అయిపోయిన తర్వాత అందులో కొంచెం బటర్ వేసి కొంచెం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్ట్రాబెర్రీస్ ప్రిపేర్ చేసేసుకుందాం. అండ్ దెన్ స్ట్రాబెర్రీస్ కట్ చేసేసుకొని స్ట్రాబెర్రీ ప్యూరీ ప్రిపేర్ చేసేద్దాం. స్ట్రాబెర్రీ ప్యూరీ కోసం ప్యాన్లో స్ట్రాబెర్రీస్ వేసి, యాక్చువల్లీ స్ట్రాబెర్రీస్ డైరెక్ట్గా వేసేసా, బట్ దాన్ని ఫస్ట్ ప్యూరీ చేసి ఆ ప్యూరీని అప్పుడు ప్యాన్లోకి షిఫ్ట్ చేయాలి. సో నేను యాక్చువల్లీ స్టెయిన్ చేద్దాం అనుకుని స్టెయినర్తో యూజ్ చేస్తున్నా బట్ అస్సలు కిందకి రావట్లేదు. ఎంత టైం పడుతుందో. సో అందుకని నేను ఇంకా డైరెక్ట్గా ఇంకా వేసేసా. ఏం చేస్తాం, ఇంకా ఎంత చిరాకు వచ్చిందంటే అంత చిరాకు వస్తుంది. సో ఇంకా డైరెక్ట్గా వేసేసా అనమాట. వేసేసిన తర్వాత ఇప్పుడు మనం అది స్టవ్ మీద ఉంటుంది. ఒకసారి దీని సంగతి చూద్దాం ఎట్లా ఉందని చెప్పి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ యాక్చువల్లీ, ఎందుకంటే ఆ స్ట్రెచీనెస్ వచ్చే థింగ్స్ అనేవి నాకు భలే సాటిస్ఫైయింగ్గా అనిపిస్తాయి. అండ్ మధ్యలో ఈ స్ట్రాబెర్రీలో కొంచెం షుగర్ వేసేసి మిక్స్ చేసి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసా. ఇది ప్రిపేర్ అవ్వడానికి నాకు ఎగ్జాక్ట్గా 10 to 15 minutes టైం పట్టింది. అండ్ దెన్ ఈ బ్యాటర్ని చాలా ఎక్కువసేపు నెట్ చేయాలి. అలా ఎక్కువసేపు మనం సాఫ్ట్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. అది మన హ్యాండ్స్కి కొంచెం స్టిక్కీగా భలే అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఒక స్లైమ్లా అనిపించింది నాకు యూజువల్గా స్లైమ్స్తో ఆడుకోవడం చాలా ఇష్టం. మరీ స్టిక్కీగా అనిపిస్తే కొంచెం కార్న్ఫ్లోర్ డస్ట్ చేస్తే మనకు అంత స్టిక్కీలా అనిపించదు. అది చూడండి ఎంత స్ట్రెచ్ అవుతుందో, నాకు భలే అనిపించింది. ఇంకొంచెం సేపు ఆడుకోవాలనిపించింది. మీకు ASMR వీడియోస్ తెలుసా? చూస్తారా? చూస్తే కమెంట్ చేయండి. నేనైతే అవే చూస్తా యూట్యూబ్లో. నాకు ఆ కైండ్ ఆఫ్ ఫీల్ వచ్చింది. భలే సాటిస్ఫైయింగ్గా ఉంది దాంతో ఆడుకుంటుంటే. సో దెన్ దీన్ని పీసెస్లా కట్ చేసేసుకొని మంచిగా రోల్ చేసుకోవాలి. లైక్ మనం చపాతీ డో ఎట్లా రోల్ చేసుకుంటామో అట్లా రోల్ చేసుకోవాలి. బట్ అది అస్సలు స్టిక్కీ వల్ల దగ్గరికి అయిపోతుంది. సో ఇంకా చేత్తోనే చేసిన తర్వాత దాన్ని ఒక కప్ తీసుకొని కప్లో వేసి, ఎందుకంటే మనం లోపల స్టఫింగ్ యాడ్ చేస్తాం కాబట్టి ఆ స్టఫింగ్ యాడ్ చేయాలంటే మనకి ఒక బేస్ ఉండాలి. సో నెక్స్ట్ నేను విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసాను. యాక్చువల్లీ ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేయొచ్చు, బట్ నా దగ్గర ప్రజెంట్ ఐస్ క్రీమ్ లేదు. ఐస్ క్రీమ్ డైట్లో ఉన్నా నేను. సో ఐస్ క్రీమ్ లేకుండా విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసి, అండ్ దెన్ నెక్స్ట్ మనం స్ట్రాబెర్రీ ప్యూరీ వేసుకొని ఇప్పుడు దాన్ని మొత్తం కవర్ చేయాలన్నమాట. క్యూట్గా, అసలు చాలా సాఫ్ట్ ఉంది అది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను క్లియర్గా నేను చేసి చూపిస్తా. ఫస్ట్ సేమ్ ముందు ప్రాసెస్ చేసినట్టే దాన్ని చేత్తో సర్కిల్లా చేసుకున్న తర్వాత చిన్న కప్ బేస్ యూజ్ చేయాలన్నమాట. కప్ బేస్ యూజ్ చేసి దాని మీద ఈ నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్. ఆ విప్పింగ్ క్రీమ్ కొంచెం ఇబ్బంది పెడుతుంది, ఎంత ప్రెస్ చేసినా రావట్లేదు. చాలా గట్టిగా ప్రెస్ చేస్తే వచ్చింది. అండ్ దెన్ స్ట్రాబెర్రీ ప్యూరీ వేసేసిన తర్వాత మళ్ళీ ఆ స్ట్రాబెర్రీ ప్యూరీని మన విప్పింగ్ క్రీమ్తో కవర్ చేసేసుకొని, అండ్ దెన్ దాన్ని మొత్తం
తెలుసు కదా, మన ఏముంటే మోమోస్ ఉంటాయి కదా, మోమోస్ మనం ఎట్లా సీల్ చేస్తామో ఆ టైప్లో సీల్ చేసేయాలి. సీల్ చేసేసి దాన్ని ఎండ్లో ఒక ట్విస్ట్ చేస్తే అది అన్నీ స్టిక్ అయిపోతాయి అనమాట. ఆ ట్విస్ట్ చేసి స్టిక్ అయిపోయిన తర్వాత మనకి అది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత నేను ఆల్రెడీ ఒక టేస్ట్ చేసేసా, బట్ ఫ్రిడ్జ్లో పెట్టి టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసా. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసేద్దాం. బయటికి తీసేసిన తర్వాత ఇప్పుడు యాక్చువల్లీ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, అవి నేను యాక్చువల్లీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసా. అవి చాలా హార్డ్ అయిపోయినాయి. అవి కూల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. బట్ నేనైతే అస్సలు వెయిట్ చేయలేను. ట్రై చేద్దామని చెప్పి ఒక చిన్న బయట వేసా, అస్సలు అవ్వలేదు. అది ఉంటాయి కదా కోల్గేట్ అట్లా పళ్ళు జివ్వుమంటున్నాయి అని చెప్పి అట్లా ఫీల్ వచ్చింది. బట్ కొంచెం సేపు తర్వాత మళ్ళీ ట్రై చేసి చూపిస్తా. ఇప్పుడు కొంచెం సాఫ్ట్ అయినాయి, కింద హార్డ్ ఉంది బట్ పైన సాఫ్ట్ ఉందని చెప్పి ఇంకా నేను ఆగలేక కట్ చేసేసా. లోపల స్టఫింగ్ చూసారా, మన స్ట్రాబెరీ అండ్ ఆ విప్పింగ్ క్రీమ్ ఎంత కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి. సో టేస్ట్ అయితే సేమ్ ఎగ్జాక్ట్గా ఉంది. నేను కొంచెం షుగర్ తక్కువ వేసిన కాబట్టి షుగర్ తక్కువ ఉంది, బట్ టేస్ట్ అండ్ టెక్స్చర్ మాత్రం ఎగ్జాక్ట్ సేమ్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీ దగ్గర కూడా గ్లూటేనియస్ రైస్ ఫ్లోర్ అన్న థింగ్ దొరికితే కంపల్సరీ ట్రై చేయండి. మీరు లవ్లో పడిపోతారు ఈ రెసిపీతో. మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోచీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఐస్ క్రీమ్ మోచీ, మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, ఇంకా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. నేను లాస్ట్ టైం తీసుకున్నది వెనలా మోచీ అనమాట. నాకు అది చాలా బాగా నచ్చింది. సో అందుకే ఇప్పుడు నేను మోచీస్ ట్రై చేసా. And that's it for the video guys. See you all in the next video. Do like, share and subscribe. Bye. Ta-da.